ఆ గోళం మనం దూకామనుకోండి, మన అక్కడ గోతులు ఎక్కడైపోతాడు. ఎందుకు వచ్చిన గొడవ? ఊరుకున్నాడు తోలి ఊరంతా కలిసి ఏం చేయలేదట. అందుకని గారు మీరు ఎట్లా అంటారు, ఉప్పు పెట్ల పోయాలా బయట పోయాలా? ఉప్పు పెట్ల పోయాలా బయట పోయాలా? మీరంటారు మీరలా ఎవరన్నా నోట్లో పోయినా ఏడబోతీ ఉందంటే ఒక ఉప్పు ఉన్నంత వరకు ఒక ఉప్పు లేకపోతే ఏమైతే 4 రోజులకైనా అంతేనా దాని కోసం అక్కడ మీకు తెలవదంటాడు ఒకడు, ఇలాగే చేయాలంటాడు మరొకడు. ఏం చేయాలో అర్థం కాక నవ్వితే కూడా పాపమేమని నేను కడుపు ఎత్తుకొని వరకు నిలబడతాను. నేనైతే కడుపును ఒత్తుకొని కళ్ళలో కూడా ఏది రాలేక మా నోట మాట పాపం ఎవరో కూడా అంటాడు నన్ను మళ్ళీ పైగా పాయింట్ అవుట్ చేయాలి. అయ్యారు మీకు వాడిగడి తెలియదు, మీకు తెలియదా అంటాడు. వాడిగడి తెలియదు, మీకు తెలియదా అంటాడు. ఓ నాయన నాకు తెలిసింది నీకు చెప్తున్నా విన్నాడు. విన్నావా? నేను చెప్పిందంత ఎప్పుడు చెప్పాను, నేను చెప్పినంత ఎప్పుడు చెప్పాను? గుడికి రా, ఒక్కసారి కుడికాలు లోపల పట్ట, వాడు తెచ్చిన తర్వాత ఎంత తప్ప బతుకున్నాను రానంట. నేనేం చేసేది దానికి? నేనేం చేయాలి? ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్తే వాడు వింటాడా? వాడు లేచి వస్తాడా? కాకముందే నువ్వు మరణించకముందే, నువ్వు కాలిపోకముందే కదా, కాలిపోకముందే అప్పుడప్పుడు కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. ఒక ఆయన బెదిరిస్తాడు, నేను తెచ్చిపోతే నా మాట వెళ్ళిపోతే నీ తెచ్చిపోతా అంటాడు. నువ్వు నా మాట వెళ్ళిపోతే నేను తెచ్చిపోతాను. ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను, 3వ సారి ఏమనుకుంటాను? వీడికో తిట్టే అంటాడు కానీ వీడు చావలే. ఆ హృదయం ఏముంది? వీడెప్పుడు చేస్తాడు? పుట్టుకొని అనుకోకుండా సూర్యుడు తప్పుకుంటుంది, వీడు తెచ్చుకుంటాడు, ఉడిపోసుకుంటాడు. పాప వాడు చావాలని కాదు, బెదిరిద్దామని చేసుకుంటాడు. ఆమె 1 సారి 2 సార్లు చూసింది. మా స్నేహితుడు నా ఫ్రెండ్ అట్లనే చిన్నతనంలోనే అట్లా తెచ్చేవాడు. మా విధవరాలు చూసాడు, సచ్చినాక ఆగే ఏడుచుకుంటూ 2 పిల్లలు తెచ్చుకుంటుంది. బెదిరిస్తాడు కదా, బెదిరిస్తాడు. నేను తెచ్చిపోతాడు, నా మాట వెళ్ళిపోతా అంటాడు. ఆమె బయటికి పోతాడు. మా మాట ఇంటికి పోతే ఇంటికి పోతాడు. జాగ్రత్త. సహోదర ప్రేమ ఎప్పుడు తెలుసుకోవాలి? ధనవంతుడికి ఎప్పుడు తెలిసింది? బతికుండగా తెలవాలి, తెలుసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లుని చక్క పెట్టుకోవాలి కదా, ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం అయిన తర్వాత, దీపం ఆరిపోయిన తర్వాత కరెంటు పోకముందు అగ్గి పెట్టి దగ్గర పెట్టుకోవాలి. ఎన్నో ఇంటిలో వెలిగించడానికి, అవునా కదా? ఒకవేళ దగ్గర లేదనుకోండి, కరెంటు పోగానే దీపం కోసం ఎదిగామనుకోండి, అటు పోయి గోడ దగ్గర ఉన్నప్పుడు కాస్త పట్టుకోదా పగులుద్ది కదా, చచ్చుకుంటాం. కాబట్టి ఇప్పుడు బతుకుండగానే, దీపం ఉండగానే, దీపం మీన్స్ ప్రాణం కదా, ప్రాణం ఉండగానే ఈ దేహాన్ని కాపాడుకోవాలి, అవునా కదా? ఇంకా కాపాడుకోకుండా అంత అయిపోయిన తర్వాత ఈ మధ్య ఒక మావయ్య అవుతాడు, అంకుల్ అవుతాడు. ఒక వార్త వినపడ్డది, చనిపోయాడని విన్నాం. ఏం పోయిందట అంటే లివర్ పోయిందట. వాళ్ళ నాన్న చెప్పాడు, వాళ్ళ నాన్న చెప్పాడు, వాళ్ళకన్నా పిల్లలు చెప్పాడు, తాకరా చచ్చిపోతావు. చివరికి ఏం పోయిందట? అడిగి లివర్ పోయిందట. దాన్ని మార్చాలి, లివర్ తీసి లివర్ పెట్ట ఉంటాడా? దేన్నైనా మార్చగలను, దాన్ని మార్చితే బతకడు. ఒకవేళ కళ్ళ చలవ కోసం కదా, కళ్ళ చలవ కోసం సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉంచుతారు. డబ్బులన్నీ ఉంటే వసూలు చేస్తారు. నిన్ను చివరికి ఏం చేస్తారు? తాగి లివర్ పడైన రోడ్డు చచ్చాడు, పాపం అని మాట అంటారు. పాపం అయ్యో చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడట అంటావా? ఏమంటావండి? చచ్చిపోయాడు అనే మాట మీద ఏమంటావు? పాపం చచ్చిపోయింది. ఏం తెచ్చింది అక్కడ? ఏదే పాపం పరిపక్వమై ఏ
ఇప్పుడు వాడు పోయాడు, వాడికి ఫుల్గా ఉన్నోడికి వస్తుంది వేస్తాడు కదా, ఉన్నోడికి వస్తుంది. ఉన్నోళ్ళు సాధలేక, తాను బతకలేక, సమాజంలో ఎక్కడ నిలబడలేక, ఎక్కడ పోయినా అవమానాలు, నిందలు, కష్టాలు, కన్నీళ్ళు కదా ఉన్నాయి. అంతేనా? ఇది బతుకేనా? ఇదొక బ్రతుకా? ఇదొక బ్రతుకా అనుకునే సందర్భాలు లేవు లేవా? తమిళనాడు లేవా? ఈ సమయం రాకముందే ప్రభు రాకడ కొరకు నువ్వు ఏం చేయాలట? సిద్ధపడాలి. ఒకవేళ సిద్ధపడిన వారిని ఏమంటున్నారంటే బుద్ధి కలిగిన కన్యకలు. బుద్ధి లేని వారు ఎలా ఉంటారట? సిద్ధులలో నూనె అంటే సిద్ధంటే నీ హృదయం, ఆ హృదయంలో వాక్యము నింపుకోలేదు. ప్రేమ వల్ల అందుకని అప్పుడప్పుడు అంటారు, ఫ్రీగా వస్తే దేనికి విలువ ఉండాలి, వాల్యూ ఉంటుంది. అవునా? ఫ్రీగా వస్తే వాల్యూ, దాన్ని కష్టపడి కొనుక్కుంటే వాల్యూ ఉంటుంది కదా. ఒక పెన్ను పోతే ఎంత ప్రాణం పోతుంది కదా. మీకు ఎలా ఉంటుందో లేదు కానీ నాకైతే పెన్ను విలువ చాలా ఇష్టం. నాకు జేబులో డబ్బులైనా మర్చిపోతానే కానీ జేబులో పెన్ను లేకపోతే నువ్వు బయటికి పో. ఏంటి ఒకసారి ఉదాహరణ చెప్తున్నా. ఏంటి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక నువ్వు కొనుక్కొని విలువ పెట్టి కొనుక్కున్న ఒక పెన్నుకే ఇంత వాల్యూ ఇస్తున్నావే, నీ విలువ ఎంతో తెలుసా? నీ విలువ ఎంతో తెలుసా? నీ విలువ ఎంతో తెలుసా? ఎన్ని లక్షల కోట్ల రూపాయల విలువ నీకు తెలుసా? అందుకని ఆయన అన్నాడు, విలువ పెట్టి మీరు విలువ పెట్టుకోబడిన వారు. కన్ను లేని వాడిని అడగండి, కన్ను విలువ ఏంటో చెప్తాడు. చెయ్యి లేని వాడిని అడగండి, చెయ్యి విలువ ఏంటో చెప్తాడు. ఒక గుండె లేక ఒక కిడ్నీ పాడైన వాడిని అడగండి, ఆ కిడ్నీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే మళ్ళా కిడ్నీ యొక్క కాస్ట్ ఎంతో చెప్తాడు తెలుసా? కిడ్నీ వేల లక్షల్లో ఉంది. కన్ను పెట్టించుకోవాలంటే 1 లక్ష, చెయ్యి పెట్టించుకోవాలంటే 2 లక్షలు, కారు పెట్టించుకోవాలంటే 2 లక్షలు, గుండె మార్చాలంటే అలా 10 లక్షలు. ఏంటి వేసుకోండి, లెక్కలు వస్తే చేసుకోండి. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైన అవయవాలను దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు. ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఈ ఉచితంగా ఇచ్చిన అవయవాన్ని, ఈ శరీరాన్ని ఏం చేస్తున్నావు? తినుము, తాగుము, కదా అనుకుంటున్నావా? ఒక రోజు ఉందని మర్చిపోతు. తీర్పు తీర్చడానికి ఆయన న్యాయాధిపతిగా రాడన్నాడు. ఒకసారి మన జీవితాల గురించి ఆలోచిస్తే మనం ఎంత ప్రయాసపడతామో తెలుసా? నేను ఎలాగో తెలియలేదు, నా పిల్లల కన్నా ఏంటి ఇంత ఆహారం పెట్టాలి, వాడి కోసం నేను ఏదో చేయాలి, ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలని నిరంతరం కష్టపడతాడు. పాపం ఆహారం డే అండ్ నైట్ కష్టపడతాడా? చివరికి కష్టపడినది కాస్త నిన్న మనం ఎక్కడో మాట్లాడుకున్నాం. అన్ని ఉన్నప్పుడేమో ఏమి లేనప్పుడేమో ఆకలి ఎక్కువైందంట. అన్ని ఉన్నప్పుడేమో ఉన్నది కాస్త. అంతేనా? అన్ని ఏమి లేనప్పుడేమో ఆకలి ఎక్కువది, అన్ని తినాలనిపిస్తుంది కానీ తినడానికి ఏమి దొరకవు. అన్ని ఆస్తి ఉందనుకోండి, శరీరం కాస్త చాలు అంటుంది. నాకు దగ్గరికి పోతే నాయనా నువ్వు అన్నం తినొద్దు నాయన, బాబు ప్లీజ్, నాకు డాక్టర్ అదే చెప్పాడు, పోతావు అన్నం తింటే ఏమవుతుందట? షుగర్ వచ్చేస్తుంది, జాగ్రత్త. నువ్వు ఇక అన్నం తినకూడదు. బాబు నాకు తెలిసిన ఒక ధనవంతుడు ఉన్నాడు దొమ్మగూడ ఏరియాలో. మేము పనిచేస్తున్న టైంలో ఒక ఆయన కోట్లు సంపాదించాడు. చివరికి ఏంటి సార్ అన్నం తిన్నారని అక్కడ దగ్గర తినాలని ఆశ ఉంది, తింటే శరీరానికి పడట్లేదు. పైగా డాక్టర్ దగ్గర వెళ్తే ఏమంటున్నాడు? అన్నం తింటే చచ్చిపోతావు, నీకు సున్నం వేయాల్సి ఉంటుంది, జాగ్రత్త అన్నాడు. సున్నం వేయాల్సి ఉంటుంది. ఎక్కడ సున్నం కదా, సమాధి సున్నం వేయాల్సి ఉంటుంది, జాగ్రత్త అన్నాడు. కాబట్టి ఆయన ఏం చేయాలి? ఉదయం ఒక రొట్టె, మధ్యాహ్నం ఒక రొట్టె, సాయంత్రం రొట్టె. మనం రొట్టె మొక్కి నివృత్తి వరకు. అవునా కదా? మనం మిగిలింది ఏంటి? రొట్టె కదా. తీరా సంపాదించిన తర్వాత దాన్ని అనుభవించవలసిన వయసుగా ఆ పిల్లలు ఉంటారు. ఇస్తారండి. ఒక మంచి ఇల్లు కడతాడు, ఇంట్లో గృహప్రవేశం చేసి కొడుకులో బిడ్డలు అందరూ లోపల పంపిస్తారు. వీళ్ళు ఎక్కడ పంపిస్తారు? ఆలోచించండి. అవునా? నిన్ను లోపల పంపించిన పిల్లలను లోపల పంపించిన తండ్రిని
వాడిని బయట పంపిస్తారు. ఆయనకి ఇది ఒక హౌస్ అంటారండి. ఏ హౌస్ అది? పైన కడతారు, పెంట హౌస్. ఏ హౌస్? పెంట మీద కట్టే హౌస్ అర్థం, అంతేనా? ఏంటి వాడు కాళ్ళు లేవు, కళ్ళు కనబడవు, చేతులు వణుకుతాయి, వాడి కింద ఉన్నది ఇల్లు ఎక్కడ ఉంటుంది? ఇల్లు ఆడుంటే ఆడించి కింద ఎదగడానికి లేదు, ఇది వచ్చిన బతకండి కదా. ఏంటి ఈ మాత్రం దానికి మనం ఏం చేస్తున్నాం? మనం అనేకమైన వ్యయ ప్రయాసాలు, నీతి న్యాయములను మరిచి అన్యాయపు దారులు నడుస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధి కలిగిన కట్టెకల వలె మీరు మీ సిద్ధులలో నూనెలో నింపుకోనండి. ఇక ఇదే సమయము, ఇదే అనుకూలమైన సమయం పోయిన తర్వాత మళ్ళా సమయము రాదు కనుక మరి చాలా జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటల చేత హెచ్చరించబడి సమయం అయిపోయింది. 1 గంట నేను టార్గెట్ పెట్టుకున్నాను కనుక 1 గంట అయిపోయింది. ఎందుకంటే 12 గంటలకు లేస్తే గంట ఉంటుంది. 12 గంటలకు లేస్తే నాకు మిగిలింది ఎంత? మిగిలే టైం అరగంట. కాబట్టి మీరు సమయానికి 10 గంటలకు ఆరాధన స్టార్ట్ అంటే మరి ఎన్ని గంటలకు వస్తున్నాం? 11 అవుతుంది. పాటలు పాడేసరికి ఎంత అవుతుంది? ఒక 6 పాటలు పాడారనుకోండి, ఏమవుతుంది? 6 5 30 నిమిషాలు అంటే 12 అయిపోతుంది. సమాప్తయాన్ని అంటే జాగ్రత్త. సమయాన్ని పోనేగా సద్వినియోగం చేసుకొని సమయాన్ని కూలంగా దేవుడి మందిరంలో ఆరాధిద్దాం. దేవుడు వచ్చే సమయానికి ప్రార్థన పూర్వకంగా చెప్పండి. చూడండి, చెప్పండి. ఒక సామెత చెప్తాను మీకు, ఒక కథ చెప్తాను. బాబు గుడనే తెలియదు, దేవుడు అంటే తెలియదు. ఆయన పక్కా ఇల్లు అప్పుడప్పుడే ఏసయ్యని తెలుసుకున్నాడట. సరే, ఏసయ్యను పూర్తిగా తెలుసుకోలేదు కాబట్టి వాడి నాలుగు ఫోన్ దగ్గర మీద ఉన్నాడట. వాళ్ళకి వచ్చి తోసితనం సచ్చేటోడికి ఏం పోతాడట? చుక్కలు సచ్చే పావుకి నీళ్ళు వస్తున్నా, సచ్చే పావు మీద నీళ్ళు వెళ్తే కొంచెం మరి మీరు పోయేటప్పటికే కొంచెం తులసితలం వస్తారు, బయటకు వస్తారు. సచ్చే ముందు కనీసం వాడికి తీసుకొచ్చి చూపించారట. ఏమనంటే నార తీసుకొచ్చి చూపించారట. ఇట్లయినా వాడు ఒకవేళ దేవుని నామస్మరణతో అలికి చచ్చిపోతే వాడు పరలోకానికి వెళ్తాడని నా నమ్మకం. వాడు నార తీసుకొచ్చి వాడు ఏమన్నాడు తెలుసా? చచ్చిపోడు అన్నాడు. ఏమన్నాడు? వాడ ఆలోచన కనీసం నారా అంటే నారాయణ మన దాంట్లో సగం అంటూ అక్కడ పోతాడు కదా. వీడు నారాయణ అంటాడు, వాడు ఏమంటున్నాడు? బీచు అంటున్నాడు. మన సిద్ధపడదా వాళ్ళ చెప్తే ఒక్కలాగా సిద్ధపడదా అన్నారా అండి? అన్నారా? నోటు చూడన్నా నోటు దగ్గర అంటే మోక్ష ప్రసాదం దొరుకుతుందట. అప్పుడప్పుడు తెలుసా, అన్ని టెంపుల్స్ మసీదులు అన్నిటికీ మా టైలింగ్లో 5 సంవత్సరాలు మేము తిరగని మసీదులు లేవు, తిరగని టెంపుల్స్ లేవు, అన్ని దేవాలయాలు వెళ్ళాం. ఎందుకంటే వారి ఆరాధన విధానాలు, వారి భక్తి ప్రపంచులు అన్ని కూడా మేము అధ్యయనం చేయడానికి ఒక ప్రయోజనంగా మాకు ఇస్తారు. వాళ్ళు ఇంత వేస్తే చేతిలో ఆకుతో వేస్తారు. చేతులు తీసి ఆకుతో వేస్తే వాడు 2 చేతులు ఇలా పట్టుకుంటాడు. అవునా? ఇలా పట్టుకుంటే ఆ నీళ్ళని ఆ చెరువులో ఆకు మామిడాకు ఉంచి దాన్ని చేతులు వేస్తే అదేదో పెద్దకు వచ్చినట్టు తీసి అంటే ఏం చేశాడు? నోరు గడిగాడు, ఒళ్ళు గడిగాడు, చాలా అదే గడుగుతున్నాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపరచన, ప్రభు రాకడ కొరకు నిరీక్షణ, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడట్లే. ఇంకా మెదలు ఎన్ని ఉదాహరణలు చెప్పాను కదండి. నీ పేదాలు కదనడానికి అయ్యా వాళ్ళు కదిలే పేదాల పీకెక్కేసిన పేదాల కదిలిద్దాం కదా. ప్రభు రాగైనాడు, ఆయన రాకడ కొరకు సిద్ధపడి అయి ఉంటాం. ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేయండి. అయ్యా అడగండి, అడిగే ముందు నువ్వు కూడా ప్రార్థన చేయాలి. జాగ్రత్త. అలా ప్రార్థన పూర్వకంగా అలాగే అడగకుండా ఉండకండి. మీరు చేసి అదే కదా.
దగ్గర ప్రార్థన చేయండి అని అడగాలి. అడిగే ముందు నేను కూడా మనం కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాం. దూరంగా వెళ్తాం, యాక్సిడెంట్ అయింది, డైరెక్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళే ముందు ఏం చేస్తారండి? ప్రథమ చికిత్స చేస్తాను. ప్రథమ చికిత్స చేస్తారా చేయరా? గాయానికి కనీసం కట్టు కడతారా కట్టరా? అంటే మొదట చేసే ప్రక్రియ చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే డైరెక్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తావా? ప్రక్రియ చేయాలి. డైరెక్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు అది ఇంకొక 5 నిమిషాలు ముందెత్తు బాగున్నాడు, బతికి ఉండాలంటారు. ఎందుకంటే ఆల్రెడీ పోవాల్సిన రక్తం అంతా పోయింది. రక్తమే దేహములకు జీవం, రక్తమే దేహములకు జీవం, ప్రాణం. అది కాస్త పోతే ఊపిరిపోద్ది. కాబట్టి ఇకనైనా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైనట్టు నటించకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తలవచ్చిన ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధమైన తండ్రి, కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించే వాక్యాన్ని మాకు ఇచ్చారు. హెచ్చరికతో కూడిన ఈ రాకడ కొరకు మేము ఎదురు చూడడానికి ఆత్మీయంగా సిద్ధపడే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. మేము మేల్కొల్పబడి మేము సిద్ధపడి అనేకులు సిద్ధపరచడానికి ఈ ఆత్మచిత్తమును బలపరిచి స్థిరపరిచి సిద్ధపరచమని యేసు నామమున బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.